డాక్టర్ ఈ భద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం డిగ్రీ ఆన్లైన్ తరగతులకు స్వాగతం. ద్వితీయ సంవత్సరం 3వ సెమిస్టర్ విద్యార్థులకు ప్రస్తుతం గుణనిధి కథ 3వ భాగం. మరి వీడియోలో 2వ భాగంలో యజ్ఞదత్తుడు తన కుమారుని యొక్క దుష్ప్రవర్తన ఒక జూదరి ద్వారా ఎలా తెలుసుకున్నాడో మనం చెప్పుకున్నాం. మరి ఈ భాగంలో గుణనిధి కథ పూర్తిగా తెలుసుకుందాం. మరి దీన్ని పూర్తిగా చదవడం ద్వారా మరి పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ శిక్షణ ఆవశ్యకత లేదో మనం గ్రహించగలుగుతాం. ఇది గుణనిధి కథ అయినప్పటికీ కూడా చక్కగా చెప్తాడు ఆయన శ్రీనాథుడు. పిల్లల పెంపకంలో అతి గారాభం చేయడం వలన పిల్లలు చెడిపోతారు, అలానే పర్యవేక్షణ లేకపోవడంతో చెడిపోతారు. పిల్లలకు తగినటువంటి శిక్షణ ఇవ్వడం అనేది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకుంటాం. అప్పుడు జూదరి ద్వారా తెలుసుకున్నటువంటి గుణనిధి యొక్క దుష్ప్రవర్తనను తెలుసుకున్నటువంటి యజ్ఞదత్తుడు మరి కోపావేశాలతో సిగ్గుతో తొందరగా ఇంటికి వచ్చాడు. ముఖాన్ని గంటు పెట్టుకుని సొమ్మిదమ్మను పిలిచాడు. తన భార్య అయినట్టు సొమ్మిదమ్మను పిలుచున్నాడు. ఏమి చేస్తున్నదానవు, ఇటు రమ్ము, నీ కొడుకెక్కడికి పోయే పోవుగాకి వినమని ఈ విధంగా పలికాడు. ఏం చెప్తున్నాడో అంగోద్వర్తన వేళ నీవు దరహా సాంకూరముల్లో జనాపాంగ ప్రాంతములంది కుర్పనొక సయ్యాటంబు కల్పించి నాంగుల్యాభరణంబు పుచ్చుకునవా ఆ ఉంగరం విప్పుడే శృంగారింపని చేత పావకునకున్ చేయన్ హవిర్దానమున్. ఈ విధంగా సొమ్మిదమ్మను చెప్పాడు. ఓ సొమ్మిదమ్మ, మరి అంగోద్వర్తన వేళన్ శరీరానికి నలుగు పెట్టే సమయంలో స్నానం చేయడానికి ముందు మరి శరీరానికి నలుగు పిండి తయారు చేసి పెడతారు. అది అప్పుడు అంకూరముల్ మొలకలు ఏ మొలకలు అంటే దరహాసము చిరునవ్వుతో అని, చిరునవ్వు మొలకలతో లోచనాపాంగ ప్రాంతములందున్, లోచన కన్నుల యొక్క అపాంగ ప్రాంతములందున్, తుదల యొక్క పరిసరములందు ఇగుర్పన్ చిగురింపగా మరి చిరునవ్వులైనటువంటి మొలకలు మరి నీ యొక్క కటాక్షములో అంటే నీ కడకంటి విలాసవంతమైనటువంటి చూపులో వర్తించగా ఒక సయ్యాటంబు కల్పించి ఒక ఆట ఒక పర్యాచకం సయ్యాట ఒక శృంగారపరమైనటువంటి విశేషంగా కల్పించి సృష్టించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా, నా అంగుళి ఆభరణము నా చేతికి నా వేలుకు ఉన్నటువంటి ఉంగరాన్ని పుచ్చుకొనవా, నీవు తీసుకోలేదా? ఇప్పుడు ఆ ఉంగరంబున్, ఇప్పుడు ఆ ఉంగరంను శృంగారింపని చేత చేతుకు అలంకారంగా పెట్టుకోకుండా పావకునకున్ అవిర్దానమున్ చేయన్, మరి అగ్నిహోత్రునకు మరి అగ్ని కార్యాన్ని నిర్వర్తించను చేయను. నేను ఒకప్పుడు ఆ చేతికి అంగుళి ఆభరణం ఉండేది. మరి నలుగు పెట్టేటప్పుడు నీవు సరసాలాడుతూ
మరి దాన్ని పుచ్చుకున్నావు కదా, మరి ఆ ఉంగరాన్ని ఇప్పుడు తీసుకురా, అది లేకుండా నేను అగ్నిహోత్రునికి నేను హవిస్సులు చేయను అన్నాడు. అనగానే అద్దీక్షితాయని దీక్షితునికి ఇట్లనియే. దీక్షితాయని దీక్షితుని యొక్క భార్య దీక్షితునికి అంటే యజ్ఞదీక్షితునికి ఇట్లనియన్ ఈ విధంగా చెప్పింది. ఇట్లు అనియన్ ఈ విధంగా. మధ్యాహ్న సంధ్యా సమాగంబిది మధ్యాహ్న సంధ్యా సమాగమంబిది తీర్థమవధరింపుము నిత్యమాచరింపుము అగ్నికార్యము తీర్పుము అభౌ పూజింపుము పంచమహాయజ్ఞపరుడవగుము. మొగసాలనున్నారు జగతీ సుపర్వులు గ్రాసార్థులగుచు పెక్కండ్రు అతిథులు. పక్వాన్నములు శాకపాకాదికంబులు చల్లనారినయేని చెవులు తప్పు. పదిలముగా మందసమునందు పరిణలోన బరినలోన ఉంచి దాచిన దాన మీ యుంగరంబు తీరదిప్పుడు పెట్టి శోధించి చూడ ఆరగించిన పిదప నేనదిప తెత్తు. మరి ఇవన్నీ ఆమెకు అలవాటే. మెల్లగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాటవేయడం ఆమెకు అలవాటే. కానీ యజ్ఞదీక్షితునికి తెలుసు లేదు అనేటువంటి విషయం, అందుకొరికే పట్టుదలతో కావాలంటున్నాడు. ఆమె ఎప్పటిలెక్కడే కదా అని ఆమె ఏం చేస్తున్నది, దాటవేస్తున్నది. ఇక్కడ ఏమన్నది సమాధానంగా, ఇప్పుడు మధ్యాహ్న సమయం అయింది, మధ్యాహ్న సంధ్యా సమాగంబిది. మరి మధ్యాహ్న సమయమందలి సంధ్య కావస్తున్నది, సమాగమం అంటే కావస్తున్నది, సమయమైంది. తీర్థం అవధరింపము, స్నానం చెయ్యి, సంధ్య ఆచరింపము, సంధ్యావందనం చెయ్యి, అగ్ని కార్యమున్ తీర్పుము, హవిస్సులను అగ్నిహోత్రునికి తీర్పుము, ఆచరింపు చెయ్యి ఉన్నది. అభవున్ పూజింపుము, అభవుడు అనగా శివుడు, శివుణ్ణి పూజించు. పంచమహాయజ్ఞపరుండవు అగుము అన్నది. 5 రకాల మహాయజ్ఞాలు చేయాలి, నిత్యకృత్యాలు. బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞం ఈ 5 యజ్ఞాలు. ఇంకా ఏమన్నదంటే, గ్రాసార్థులగుజున్ పెక్కండ్రతిథులు జగతి సుపర్వులు మొగసాల ఉన్నారు అన్నది. గ్రాసార్థులు మరి అన్నార్థులు భోజనం చేయాలని పెక్కండ్రు అతిథులు, చాలామంది అతిథులు వచ్చారు. జగతి సుపర్వులు బ్రాహ్మణులు కూడా వచ్చారు. మొగసాలన్ ఉన్నారు. మరి మొగసాలలో ఇంటికి ముందు ఉండేటువంటిది మొగసాలది, తలవాకి పంచలో మొగసాలలో ఉన్నారు. పక్వాన్నములు ఉడికిన అన్నాళ్ళు, శాఖ పాకాదికంబులు చల్లనారిన ఏనిన్ చెవులు తప్పు. శాఖపాకాలు, ఉడికిన అన్నాలు, శాకాలు, పాకాలు ఇవన్నీ కూడా వేడివేడిగా ఉన్నాయి. మరి అవి చల్లారిపోతే రుచులు పోతాయి, రుచి తప్పుతుంది అని చెప్తూ, మీరు అడిగారు కదా అంగుళీయకము, అది 10 లమ్ముగన్ మందసమనందున్ బరినలో నన్ను ఉంచి చెప్పింది. అడుగుతున్నావు కాబట్టి 10 లముగ మందసమనందు బరినలో నన్ను ఉంచి దాచిన దానా మీ యుంగరంబు, మీ ఉంగరాన్ని 10 లంగా చాలా భద్రంగా మందసము పెట్టెలోపల ఒక బరిన ఉన్నది, ఆ బరినలో భద్రంగా దాచి ఉంచిన అని చెప్పింది. చెప్తూ తీరదిప్పుడు పెట్టె శోధించు చూడా ఆరగించిన పిదపనే నదిపతెత్తు అన్నది. మరి ఇప్పుడు వెదికి ఆ పెట్టెను చూడాలి, తీయాలి అంటే ఇప్పుడు సమయం కాదు. నీవు హాయిగా భోజనం చేసి ఇవన్నీ కార్యాలు నిర్వర్తించిన తర్వాత
మరి నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను అని మెల్లగా ఈ విషయాన్ని దాటవేసే ప్రయత్నము సోమిదమ్మ చేసింది. సోమిదమ్మ అలా చేయగానే ఆయనకు బాగా కోపం వచ్చింది. ఎందుకంటే విషయం తెలుసు కాబట్టి వెంటనే కోపం వచ్చింది. అని నవిని సోమయాజి కోపాగ్రహమున తత్తరించుచు వడి సోమిదమ్మ పలిగే, అవునే సత్పుత్ర జనయిత్రి, అవునే సాధ్వి, అవునే సూనృత భాషిని, అవునే దేవి అని నన్ సోమయాజి విని, ఆ యజ్ఞదీక్షితుడు ఇలా సోమిదమ్మ చెప్పగానే, ఈ విధంగా చెప్పగానే కోపాగ్రహమునన్ కోపముతో పట్టుదలతో, కోపంతో కూడిన పట్టుదలతో, ఆగ్రహముతో తత్తరించుతూ ఊగిపోతూ ఉన్నాడు. కోపానికి వశుడైపోయాడు, ఊగుతూ ఉన్నాడు. వడిన్ వేగరపాటుతో సోమిదమ్మను గూర్చి ఇట్లు చెప్పాడు, ఇట్లు పలికాడు. ఏమన్నాడంటే, అవునే సత్పుత్ర జనయిత్రి అన్నాడు. ఎంత వ్యంగ్యం! మనం అనుకున్నట్టు ఆయన శబ్దాలు అలా ఉంటాయి. సత్పుత్ర జనయిత్రి, మంచి పుత్రుని కనుగొన్నటువంటి ఓ తల్లి అని. అవునే సాధ్వి, ఓహో పరమపతివ్రత. అవునే సూనృత భాషిని, ఆహా సత్యం మాట్లాడేదాని. అవునే దేవి, ఇవన్నీ వ్యంగ్యపరమైనటువంటి పదాలు. తర్వాత ఈ విధంగా ఆమె చేసినటువంటి తప్పులు, తన కుమారుని గురించి ఇచ్చినటువంటి సమాచారం, దాచిపెట్టినటువంటి సమాచారం అంతా వాటిని చెప్పుతూ వెల్లడిస్తూ కోపంగా ఈ విధంగా అంటున్నాడు. స్వాధ్యాయమెన్నండు చదవంగ పోకుండా పోలునే, చదువంగ పోయెనుంట, తెల్లవారగ నీట తీర్థమాడకయుండ, అనురూపమే తీర్థమాడెననుట, సమయానుకూలత సంధ్యవార్చకయుండ, వైదగ్ధియే సంధ్యవార్చునట, తరితోడ అగ్నిహోత్రము వేల్వకుండంగా, విజ్ఞాన సరణియే వేల్చెననుట, కళ్ళలాడంగా ఫలమేమి కలిగే నీకు, మాటి మాటికి నేను నీ మాట నమ్మి, అరసి రక్షింపనేరక అనుగు కొడుకు భ్రష్టు చేసి తిని, ఏమి చెప్పంగా గలదు. చాలా పశ్చాత్తాపడుతున్నాడు, చాలా చక్కగా ఆమె చేసినటువంటి తప్పులను ఎత్తి చూపుతూ ఈ విధంగా పలుకుతున్నాడు. స్వాధ్యాయమెన్నండు చదవంగ పోకుండా పోలునే, చదువంగ పోయినంట. ఓ సూనృత భాషని, గుణనిధి ఎప్పుడైనా స్వాధ్యాయము, వేదము ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రోజైనా చదవంగా పోకుండా చదవడానికి వెళ్ళలేదు. అటువంటప్పుడు చదువంగా పోయెననుట పోలునే, వేదం చదవడానికి వెళ్ళాడు అని ప్రతిరోజు నాకు అబద్ధాలు చెప్పేదానివి, ఇది నీకు తగిందా అని ప్రశ్నించాడు. తెల్లవారగనీట తీర్థమాడకయుండ, అనురూపమే తీర్థమాడెననుట. తెల్లవారగానే తీర్థమాడకయుండను, స్నానము చేయకుండా ఉంటే తీర్థమాడెననుట, అనురూపమే అన్నాడు. స్నానం చేశాడండి గుణనిధి అని చెప్పడం నీకు తగిందా అని ప్రశ్నించాడు. సమయానుకూలత సంధ్యవార్చకయుండ, వైదగ్ధియే సంధ్యవార్చుననుట. సమయాన్ని అనుసరించి త్రికాలంలో సంధ్యలు ఆచరించాలి. మరి అలా వార్చకుండా ఉంటే సంధ్య వార్చాడు అన్నతోటి అబద్ధాలు చెప్పడం వైదగ్ధియా, ఇది నీ యొక్క జానతనమా అని ప్రశ్నించాడు. వైదగ్ధి అంటే నేర్పుతో కూడిన మాట అని. అట్లా తరితోడన్ సమయము తప్పకుండా
అగ్నిహోత్రము వేల్వకయుండా. అగ్నిహోత్రము మరి అగ్నిహోత్రమునందు హోమము చేయకుండా ఉండగా వేల్చెననుట విజ్ఞాన సరణియే. హోమం చేశాడు అని నాతో చెప్పావు, ఇది నీ యొక్క తెలివిగల మార్గమా అని ప్రశ్నించాడు. కళ్ళలాడంగ ఫలమేమి కలిగే నీకు? ఇన్ని అబద్ధాలాడావు కదా, దీనివల్ల ఏమి లాభం జరిగింది? మాటి మాటికి నేను నీ మాట నమ్మి అరసి రక్షింపనేరక ఎనుగు కొడుకు భ్రష్టు చేసితి. ప్రతిరోజు ప్రతిసారి అడిగిన ప్రతిసారి నీవు చెప్పినటువంటి మాటలను నేను నమ్మాను. నమ్మి కొడుకు గురించి అరసి తెలుసుకొని రక్షింపనేరక మంచి శిక్షణ ఇవ్వలేక అణుగు కొడుకును, ప్రియమైనటువంటి కొడుకును, కుమారుణ్ణి భ్రష్టు చేసి మరి భ్రష్టుణ్ణి కావించాను. అంటే ఆచార భ్రష్టుణ్ణి కావించాను, పనికిరాని వానిగా కావించాను. ఏమి చెప్పంగగలదు? ఇట్లా అయిపోయింది, ఏం చెప్పాలి? నీ వల్ల నా కొడుకును చెడిపోయేలాగున చేసుకున్నాను, నీ మాటలను నమ్మాను అని బాధపడ్డాడు. అంటే తను చేసిన తప్పును కూడా ఇక్కడ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. యజ్ఞదత్తుడు ఏం తప్పు చేశాడో అర్థమైపోయింది. ఆ విషయాన్ని శ్రీనాథుడు స్పష్టంగా చెప్తాడు. ఇదంతా ఈ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు బాధపడ్డాడు. తర్వాత మరి ఇంట్లో ఎంత సంపద ఉండేది, అవన్నీ కనిపించడం లేదు. జూదరి చెప్పాడు కదా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మా దగ్గరే ఉన్నాయి. పాపం ఏమనుకున్నాడు యజ్ఞదత్తుడు, నా భార్య అయినటువంటి సోమిదమ్మ మంచి చాలా భద్రంగా ఈ బంగారు ఆభరణాలను, బంగారు పాత్రలు, వస్తువులను వీటన్నీ కూడా భద్రంగా లోపల దాచిపెట్టింది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ విషయంలో బాధపడుతున్నాడు. ఏడవోయెనో కదా మేడలో మంజిష్టి, పెను పండుననైన పెట్టజాల తాకట్టుబడదే ఇంతకు వైశ్య గృహమున కనక కర్కరిల భృంగారు కమ్ము. పట్టు సూత్రమయంబు పసిడియొడ్డానమే చికురిబోడి కటీరమెక్కినొక్కో. శశికాంత పీఠికా స్తంభలీలా రత్నసాల భంజిక ఎందు సాగెనొక్కో. ఎచటనున్నదియో రత్న ఖచ్చితమైన అంశతూలిక డోలా విహార తల్పము. ఊచముట్టుగా నీవు నీ యొంటి కొడుకు పాడు చేసిది గృహము నిర్భాగ్యురాలా. ఓ నిర్భాగ్యురాలా, ఓ దురదృష్టవంతురాలా, ఎంత పని చేశావు నీవు! గృహాన్ని, నీ ఇంటి కొడుకును, గృహాన్ని ఊచముట్టుగా ఏమి లేకుండా నాశనం చేశావు. నీ కొడుకును నాశనం చేశావు, పనికిరానివనిగా చేశావు. ఏడబోయెన కదా మేడలో మంజిష్టి, పెను పండువననైనా పెట్టజాల. అయ్యో, మేడలో ఉండే అత్యంత విలువైనటువంటి శాలువ మంజిష్టి, ఎరుపు పసుపులో మిశ్రమం, ఎరుపును మించినటువంటి పసుపు వన్యగలిగినటువంటి ఆ గొప్పనైనటువంటి విలువైనటువంటి శాలువ మరి అది ఎక్కడ పోయిందో కదా, కనిపించడం లేదు. పెను పండుగ ననైనా పెట్టజాలను. పెద్ద పెద్ద పండుగ రోజున కూడా పెట్టలేకపోయాను. సంక్రాంతికి పెద్ద పండుగ, అన్ని పండుగలకెల్లా పెద్దది అని. పెను పండుగనైనా పెట్టజాలన్ ఇంతకు ఈ పాటికి తాకట్టుబడదే ఇంతకు వైశ్య గృహమున కనక కర్కరిల భృంగారు కమ్ము. ఇంతకు నీ పాటికి వైశ్య గృహమున కోమటి ఇళ్ళల్లో కనక కర్కరిల భృంగారు కమ్ము. కనక బంగారుమయమైన
కర్కరేల దోసపండు వంటి ఆకారం గల భృంగారకము పాత్ర ఈ పాటికే వైశ్యగృహంలో తాకట్టు పడి ఉంటుంది అని. అంటే ఇంట్లో లేవు, ఎప్పుడో దాన్ని తాకట్టు పెట్టేశాడు. పట్టు సూత్రమయంబు పసిడియొడ్డానమే గురుబోడి కటీరమెక్కెనుకో. పట్టు సూత్రమయము మనులతో కృచ్చబడిన పట్టుదారాలతో నిండినటువంటి పసిడి ఒడ్డానము, బంగారపు ఒడ్డానము, నడుముకు పెట్టుకున్నటువంటి ఈ ఒడ్డానము ఏ చిగురుబోడి కటీరము ఎక్కెనెక్కో. ఏ చిగురాకు వంటి శరీరం గల స్త్రీ యొక్క, ఏ అందమైన స్త్రీ యొక్క మరి కటీరము, కటిస్థానాన్ని, పిడుదల మీది స్థానాన్ని ఎక్కిందో కదా, అంటే నడుముకు ధరించిందో కదా, ఏ సుందరాంగి ధరించిందో అని అర్థం. అలానే శశికాంత పీఠికా స్తంభలీలా రత్నసాల భంజిక ఎందు సాగెనెక్కో. శశికాంత పీఠికా స్తంభలీలా రత్న, శశికాంతము చంద్రకాంత మణిమయాలు కలిగింది. అంటే చంద్రుని వెలుతురు సోకగానే అది అత్యంత ప్రకాశిస్తుంది అని. అటువంటిది చంద్రకాంత మణిమయమైన పీఠికా స్తంభలీల, పీఠస్తంభం యొక్క ఆకారంలో ఉండేటువంటి రత్నసాల భంజిక, రత్నభయమైన కీలు బొమ్మ, అంటే చంద్రకాంత శిలలతో పొదగబడినటువంటి పీఠస్తంభం ఆకారంలో ఉన్నటువంటి మరి రత్నాలతో ఉన్నటువంటి మరి కీలుబొమ్మ సాలబంజిక ఎందు సాగెనెక్కో, ఎక్కడికి ప్రయాణం చేసిందో కదా, అంటే ఎవరింట్లో తాకట్టు పడిందో కదా. రత్న ఖచ్చితమైన ఎచటనున్నదియో రత్న ఖచ్చితమైన హంసతూలిక డోలా విహార తల్పము. రత్న ఖచ్చితమైన రత్నములతో పొదగబడిన హంసతూలిక డోలా విహార తల్పము. హంస తూలికలు, హంసల యొక్క రెక్కల నుండి ఓడిపడేటువంటివి, మరి దూది ఉంటుంది కదా రెక్కలు, అవి హంసల దూదితో తయారు చేయబడినటువంటి డోలా విహార తల్పము, తూగుటుయ్యాల మంచము, మరి అది ఎక్కడ ఉందో కదా. మరి నిర్భాగ్యురాలా, ఓసి భాగ్యహీనులారా, మరి నీవు ఈ యొక్క కుమారుణ్ణి గృహాన్ని ఊచముట్టుగా ఏమీ మిగలకుండా పాడు చేసిదివి, చెడగొట్టావు సుమా అని. అంటే ఇంటిని శూన్యం చేసావు, కొడుకును ఎందుకు పనికి రాకుండా చేసావు అని అర్థం. నీ వల్ల ఇంత దుర్దశ సంభవించింది, ఓ అదృష్టహీనురాలా అని దూషించాడు. మరి ఇక్కడ యజ్ఞదత్తుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎప్పుడు రాజాస్థానము, ఇంట్లో అతిథులు, బ్రాహ్మణులు, వేదాధ్యయనము, యజ్ఞములు, ఇటువంటి కర్మల్లో పడిపోయి తన కుమారుణ్ణి చూసుకోలేకపోయాడు, పర్యవేక్షించలేకపోయాడు, తగిన శిక్షని ఇవ్వలేకపోయాడు. ఇది ఒక లోపమైతే, రెండవ లోపం ఏమిటంటే అత్యంత కోపిష్టిగా కనిపిస్తున్నాడు. పూర్తిగా భార్యనే దీనికి కారణంగా చేశాడు. తాను కూడా అర్థం చేసుకున్నాడు, నీ మాటలు విని నేను చెడగొట్టుకున్నాను అంటున్నాడు, కానీ నా బాధ్యత ఉంది అనేటువంటి విషయంని ఆయన మర్చిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా ఏమంటున్నాడంటే, చాలునింక నా పాలికి చచ్చినాడు కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు. చాలు ఇక నా పాలికి, నా వరకైతే గుణనిధి అనేటువంటి కొడుకు లేడు. ఎందువల్ల అంటే వాడు కుల విషము, కులానికి విషము లాంటి వాడు, కులాచారాలను తప్పి వర్తించాడు కాబట్టి మరి కుల విషము. మరి ఇటువంటి వాడిని త్యజించాలి. అందువల్ల
నా పాలికి చచ్చిపోయాడు అని నిర్ణయించాడు. తిలలు దర్భయు ఉదకంబు తెత్తుగాక ఏ నివాపాంజలుల వానికిత్తునిపడే. ఇక నువ్వులు, తర్వాత దర్భగడ్డి, ఉదకము నీటిని ఇవి తెచ్చేదవుగాక తీసుకురమ్మన్నాడు అని. మరి నేను ఇస్తాను, నివాపాంజలు ఇస్తాను, ఇక కొడుకు లేడు అని చివరిసారిగా చేసేటువంటి తర్పణ జలములను దోషులతో ఇస్తాను అని చెప్పాడు. ఇక కొడుకు అనేవాడు లేడు అనేటువంటి విషయంతో. తర్వాత కుపుత్రత్వము కంటే అపుత్రత్వకంబం మేలు. చెడ్డ పుత్రుని కంటే పుత్రుడు లేకుండా ఉండడమే శ్రేయస్కరము. చెడ్డ పుత్రుని వల్ల చెడు పేరు వస్తుంది తల్లిదండ్రులకు, తర్వాత వంశానికి చెడు పేరు వస్తుంది. కాబట్టి అటువంటి అప్పుడు పుత్రుడు లేకుండా ఉండడమే శ్రేయస్కరము, మేలు. కుల పాంస నుండైన వీని నొక్కని త్యజించి కులం రక్షించుట నీతియే కదా. మరి కులానికి చెరుపు చేసినటువంటి వాడు కులదూషకుడు కాబట్టి వీని నొక్కడిని విడిచిపెట్టి కులాన్ని, వంశాన్ని కాపాడుకుంటాను, ఇది నీతి కదా అనుకున్నాడు. ఇంతకుముందే చెప్పాడు, కొడుకు గుణనిధి అయిన వాడు కుల విషంబు అన్నాడు అని. దాన్ని మళ్ళీ చెప్తూ నేను త్యజిస్తాను, నివాపాంజలు ఇస్తాను అని కలికి కోపావేశంబునన్, కోపం యొక్క ఆవేశంతో పట్టుదలతో పెదవులు అదురుతూ ఉన్నాయి. కటతటంబులు చిటులన్, కణతలు ఎగురుతున్నాయి, చిట్లినట్టు ఎగురుతున్నాయి. బ్రూకుటి నిటలంబునన్ నటింపన్, మరి కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి బొమ్మముడి నొసటి యందు నాట్యం చేసినట్టు అటు ఇటు కోపంతో కదులుతూ ఉన్నది. బ్రోకుటి నిటలంబున నటింపన్, కటాక్షంబులు కింపు కదరన్. కటాక్షంబులు అంటే కడకన్నులలో, అక్షముల యొక్క కట అంటే చివర్లు, అవి కెంపు గదరన్ ఎర్రదనము వ్యాపిస్తూ ఉండగా, అంటే కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎర్రబారుతాయి అని, చివరి కొసల నుండి ఎర్రబారుకుంటూ వస్తాయి. కటకటంబడుచున్ కోపించుచు ఆహినికంబైన క్రియాకలాపంబు నిర్వర్తించి, ఆహినికము మధ్యాహ్న సమయంలో చేసేది ఆహ్నం కాబట్టి పగటి యందలి దైవ కార్యాలన్నీ ఏదైతే చేయవలసినటువంటి క్రియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వర్తించాడు. ఆగ్రహంబు కృతార్థత్వంబు నందన్, మొదలు చెప్పినట్టు ఏదైతే చెప్పాడో ఆ పట్టుదల, ఆగ్రహం అంటే ఆ పట్టుదల, త్యజిస్తాను అనేటువంటి పట్టుదలతో కొన్ని దినంబులకు ఒక స్తోత్రిని పుత్రిని పెళ్ళియాడి, యజ్ఞదత్తుడు గృహస్థ ధర్మము నిర్వర్తిస్తుండే. ఈ విధంగా మరి నివాపాంజలి ఇచ్చాడు. కొన్ని రోజులకు మరొక బ్రాహ్మణు యొక్క పుత్రికను పెళ్లి చేసుకున్నాడు యజ్ఞదత్తుడు. చేసుకొని తన యొక్క గృహస్థ ధర్మం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. అంతకుమున్న గుణనిధి తండ్రి కోపం పెరిగి ఇంటికి పోవ ఎందే నేను జనివాడనని మనంబున ఇట్లా వితర్కిస్తున్నాం. మరి ఇవన్నీ జరగడానికి ముందే తండ్రికి కోపం వచ్చింది, విషయం తెలిసిందనేటువంటిది గుణనిధికి ఎరుక అయిపోయింది, తెలిసి ఇంటికి వెళ్ళలే. మరి తండ్రి కోపానికి గురువు అవుతాడు కాబట్టి అసలే తండ్రి నివాపాంజలు కూడా ఇచ్చాడు. మరి కొడుకు లేడని నివాపాంజలు కూడా ఇచ్చాడు కాబట్టి ఇంటికి పోలేదు. ఎందేనియున్ జనవాడనని ఎక్కడికన్నా వేరే కాడికి వెళ్ళాలి అనుకున్నాడు. మనంబున ఈ విధంగా
మరి వితర్కించని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమి సేయుదు ఎక్కడికే గువాడ ధనముని పచ్చరంబు విద్యహులక్కి పెట్టసాగెడు నా చెయ్యి భిక్ష సేయ ఎటు నేరుసు దైవంబ ఎరుగునింకా. అయ్యయ్యో, ఇక దైవానికే తెలవాలి. ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ధనము నిప్పచ్చరంబు, చేతిలో చిల్లి గవ్వలేదు, నిప్పచ్చరము శూన్యం. విద్యయుహులకి, మరి ఏమైనా చదువు వస్తుందా, నేర్చుకున్నాడా అంటే అది కూడా లేదు. ఎక్కడికన్నా పోయి బ్రతుకుదామంటే ఏదైనా విద్య కావాలి, అది ఉన్నదా? అది హులక్కి శూన్యం, అది లేదు. ఇంకా పెట్టసాగెడు నా చేయి భిక్షసేయ నెట్టు నేర్చు, ఎప్పుడు కానీ నా చేతుల నుండి పెట్టడమే నాకు తెలుసు, అటువంటిది భిక్ష చేయడాన్ని ఎట్లా మరి నేర్చుతుంది నా చేయి అని బాధపడ్డాడు. ఇక దైవానికే తెలుస్తుంది ఈ విషయం ఎట్లా అనేది బాధపడ్డాడు. తర్వాత విద్య యొక్క గొప్పతనాన్ని అప్పుడు గుర్తించాడు. ఎప్పుడైతే ధనం లేదో, ధనం వచ్చే మార్గం లేదో, ధనం వచ్చే మార్గమైనటువంటి తల్లి కూడా దూరమైందో, తన తల్లి ఎలా తన తండ్రికి దూరమైందో, ఈ విషయాలని తెలుసు కాబట్టి, మరి ధనం వచ్చే మార్గం లేదు కాబట్టి ఇప్పుడు విద్య యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా ఊహించాడు. ఏ భయంబుల ఏ చోట నెనయలేదు, రుణకెప్పాట విద్యాధనం బధనము, చోర బాధాధికము చేత చూరబోవు, ధనమౌనే ఎన్ని చందముల తలప. ధనమంటారు, నిజానికి ధనము కాదు, చోర బాధ అధికము చేత. చోర బాధ ఎక్కువ ఉంటుంది. ధనం ఉన్నప్పుడు దొంగలు దోచుకోవడం అనేది మామూలు. మరి ఇటువంటి ధనమవుతుందా? ఎన్ని విధాలు ఆలోచించినా నిజానికి ఏ భయము ఎచ్చోట కూడా ఏనయ్యలేదు, ప్రాప్తించని విద్యాధనమే నరునికి ఎప్పటికి కూడా ధనం. నరునకెప్పాట విద్యాధనంబు ధనమా, ఏ భయంబులని ఎచ్చోట నెనయలేదు. ఏ భయం ఉండదు విద్యాధనం. విద్య గలవాడు ఎక్కడికి వెళ్ళైనా తన విద్య ద్వారా బ్రతకగలడు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నాకేమి రాదే, ఏ విద్య లేదే అని బాధపడ్డాడు. అక్కటకట దురోదర వ్యసనమెట్లు, యాయజూత విశిష్టాన్వవాయమెట్లు, ఎట్లు చేసేగాకే మనంగా నేర్పువారము, విధి దయా నిస్వహృదయ. అక్కటకట, అయ్యో, దురోదర వ్యసనము ఎట్లా ప్రాప్తించింది? ఈ జూదం అనేటువంటి వ్యసనము ఏ విధంగా వచ్చింది? యాయజూత విశిష్టాన్వవాయమెట్లు, యాయజూక యజ్ఞశీలురైన విశిష్ట అన్వవాయము, విశిష్టమైనటువంటి అన్వవాయము, వంశము, తండ్రి తాత ముత్తాతల నుండి వచ్చే పరంపరగా వచ్చినటువంటి ఆ వంశము ఎటువంటిది? ఈ జూదర్తనం ఎటువంటిది? మరి అంత గొప్ప వంశం ఎటువంటిది? ఎట్లు చేసేగాకేయమనంగా నేర్పువారము, విధి దయా నిస్వహృదయ. ఎట్లు చేసే కాక ఏమనంగా నేర్పువారము, విధి ఏ విధంగా అయినా చేస్తుంది. ఎట్టి దానిని మరెట్టుగా దానికైనా చేసేస్తుంది విధి. అంటే ప్రాణులకు కష్టాలు కలిగించే అదృష్ట దేవతను అంటే భగవంతుని విధి వాడతాం. దయా నిస్వహృదయం, దయ అనే విషయం నందు దరిద్రమైనటువంటి హృదయం కలదానిని ఏమనంగా నేర్పవానము, ఏమని అంటాము అంటే
దయానిస్వ హృదయ, ఏమాత్రము దయలేని విధిని ఏమంటాము అని అర్థం. ఎక్కడెక్కడి గొప్ప వంశం, తండ్రి తాత ముత్తాతల పరంపరంగా వచ్చినటువంటి ఆ వంశంలో నేను పుట్టాని, మరి అటువంటిది ఎక్కడ ఈ దురోదర వ్యసనము నాకు అంటడం ఎక్కడ, ఈ జోదరితనము నాకు రావడం ఏ విధంగా ఇది, అయ్యయ్యో విధి ఏం చేసింది, ఎట్లా చేసింది, ఏమాత్రము కరుణ లేనిది అని భావం. అరుణఘబస్తి బింబము ఉదయాద్రిపయింబొడతేర, గిన్నెలో పెరుగును వంటకంబువడ పిండిని ఏలన్ పొడువంగబెట్టు, నిర్భర కరుణాధురీన యగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే, హరహర ఎవ్వరింకా కడుపారసి పెట్టెదరు ఈప్సితాన్నముల్. బాధపడ్డాడు. అప్పుడు తల్లి యొక్క గొప్పతనం, తల్లి ఎటువంటిది, ఎంత సేవలు చేసింది, ఎట్లా చూసుకునేది, మరి అయ్యో ఆ తల్లి లేదు కదా అని బాధపడ్డాడు. అరుణఘబస్తి బింబముదయాద్రిపైం పొడతేరా, పొడతేరా కనపట్టగా ఏమిటి, ఉదయాద్రిపైన్ తూర్పు కొండ మీద అరుణఘబస్తి బింబము, సూర్యుని యొక్క బింబము. అరుణ ఎర్రని, గబస్తి కిరణములు కలిగినటువంటి బింబము అంటే సూర్యబింబము. సూర్యబింబము మరి తూర్పు కొండ మీద ఉదయించగానే గిన్నెలో, ఒక గిన్నెలో పెరుగును, మంచి పెరుగు పోసి, వంట కంబను చల్ది అన్నాన్ని, వడపిందియలను ఊరవేసిన మామిడి పిందెలను కుడువంగబెట్టు, తినడానికి పెట్టేది ఎవరు, నిర్భర కరుణాధురీ నయగు ప్రాణము ప్రాణము తల్లి. ఎలాంటిది, నిర్భర పరిపూర్ణమైనటువంటి కరుణాధురీన, దయను భారంగా మోసినదే. కరుణ అంటే కనికరము, దయను దయ అనేటువంటి భారాన్ని మోసినటువంటి కరుణాధురీన అంటే దయను పూర్తిగా ధరించినటువంటిది అని అర్థం. ప్రాణము నా ప్రాణానికే ప్రాణమైనటువంటి తల్లి ఉన్నదే. ఇప్పుడు తల్లి ఉన్నదా, తల్లి వంటిది కదా అనగా తల్లి లేదే. హరహర ఓ ఈశ్వర, ఎవ్వరింక కడుపారసి పెట్టుదురు ఈప్సితానముల్. ఇక ఎవరు నా ఆకలిని తెలుసుకుని కడుపారసి, మరి కుమారుడా కొడుక ఇక ఆకలి అవుతుందా అని అడిగి కావలసినటువంటి అన్నాన్ని, ఈప్సిత అన్నాన్ని ఎవరు పెడతారు, నాకు తల్లి లేదే పెట్టడానికి అని బాధపడ్డాడు. అనొచ్చు ఎందేనియున్ జరిగే, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ విధంగా గుణనిధి తన దుష్ప్రవర్తన వల్ల ఇంటి నుండి బహిష్కరింపబడ్డాడు. తన తల్లికి కూడా బాధ కలిగించాడు. తండ్రి మరో పెళ్లి చేసుకోవడానికి కారణమయ్యాడు. మరి అటువంటి గుణనిధి తర్వాతి కాలంలో కళింగరాజుగా పుట్టడం, కళింగరాజుగా పుట్టి కుబేరునిగా మరి జన్మ ఎత్తడం అనేది చాలా విశేషమైనది. అది శివుని యొక్క శివకరుణ యొక్క ప్రారంభం. దానికి గుణనిధి కథ మూలము. ఇలా వెళ్ళినటువంటి గుణనిధి తిరుగుతూ అన్నము లేక ఒక ఈశ్వర సన్నిధానంలో శివరాత్రి నాడు అక్కడ ఉండడం, మరి ఒకరు నైవేద్యం పెట్టడానికి మంచి మంచి శాకపాకాలను తీసుకొని వెళ్ళడం, ఆ వాసన తగిలి అవి తినడానికి వెళ్ళడం, వారు భజనలు చేస్తూ ఉంటే, పాడుతూ ఉంటే, ఉపవాసం ఉంటే తాను లేక ఉపవాసం ఉండి అక్కడ వాళ్ళతో పాటు మరి శివ సాన్నిధ్యంలో శివ కీర్తనలో గడపడం, మరి వారందరూ పడుకున్నప్పుడు ఆ యొక్క శాకపాకాలను
నైవేద్యాలను దొంగిలించాలన్నటువంటి మనస్సుతో గర్భగుడిలోకి ప్రవేశించడం, అక్కడ మరి దీపము ఆరిపోతూ ఉంటే తన వస్త్రం యొక్క ఒక భాగాన్ని చింపి వత్తిగా చేసి నెయ్యిని పోసి ఆ వస్త్రంతో చేసినటువంటి వత్తిని పెట్టి దీపం వెలిగించడం, మరి ఇవన్నీ అనుకోకుండా పుణ్యకార్యాలు, అలానే నైవేద్యాన్ని దేవుని ముందు పెట్టడం, ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినటువంటి పుణ్యకార్యాలు వస్తూ ఉంటే ఒక భక్తునికి తగలడం, ఆ భక్తుడు దొంగ దొంగ అని అరవడం, భయపడి పరిగెత్తడం, అప్పుడు రక్షక భటులు వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పరిగెత్తడం, రక్షక భటులు బాణాలు ప్రయోగిస్తే ఆ శివ మంటప సాన్నిధ్యంలోనే ప్రాణం విడవడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు యమకింకర్లు రాగా శివకింకర్లు కూడా వచ్చి ఏమైనా కూడా ఇంత భక్తి తత్పరత, ధర్మ సూక్ష్మాలు ఇక్కడ శివరాత్రి నాడు ఇన్ని చేశాడు, పుణ్యకార్యాలు చేశాడు కాబట్టి ఉపవాసం ఉన్నాడు, వత్తిని దీపాన్ని వెలిగించాడు, నైవేద్యం చేశాడు, పత్రపుష్పాలతో చేశాడు, శివ సాన్నిధ్యంలో మంటపం దగ్గర చనిపోయాడు. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు అని, ఇంతకంటే గొప్ప ధర్మ సూక్ష్మాలు లేవని మరి తీసుకుని వెళ్ళడం, కైలాసం తీసుకుని వెళ్ళడం, ఇక్కడ శివుని యొక్క వరం చేత కళింగరాజు అయినటువంటి అరిందమునకు కుమారునిగా పుట్టడం, దముడని పేరుతో తన రాజ్యంలో శివుని యొక్క పారిం బోధించడం, పూజలు పునస్కారాలు వ్రతాలు శివునికి సంబంధించి చేపించడం, వీటన్నిటి వల్ల ఈ పుణ్య కార్యక్రమాల వల్ల తర్వాత జన్మలో మరి కుబేరుడుగా ఆయన పుట్టడం అనేది ఈ గుణనిధి కాశీఖండంలో ఉన్నటువంటి కథ. ఇది గుణనిధి కథ అనేది దానికి మూలం. అంటే శివుని యొక్క కరుణ ఉంటే ఎటువంటి వాళ్ళైనా కూడా గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళు మోక్షానికి అర్హులు అవుతారు, గొప్ప వాళ్ళు అవుతారు అనేది మనం ఇందులో తెలుసుకోదగినటువంటి సత్యం. తర్వాత ఇందులో వచ్చేటువంటి ప్రశ్నలు ముఖ్యంగా 3 రకాలైనటువంటి ప్రశ్నలు రావచ్చు. ఒకటి గుణనిధి గుణశీలాలు, ఆయన దుష్ప్రవర్తన, ఇదంతా ఏమిటి, ఎట్లా మారాడు, ఇట్లా. తర్వాత యజ్ఞదత్తుని పాత్ర స్వరూప స్వభావాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒక పర్యవేక్షణ లోపకపోవడం, కోపిష్టి స్వభావం, ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత సోమిదమ్మ గుణనిధికి చేసినటువంటి ఉపదేశం లేదా పుత్రప్రేమ అన్న కూడా ఒకటే. మరి ఆ ఉపదేశం కూడా చాలా ముఖ్యమైనది. ఈ రకంగా 3 ప్రశ్నలు రావచ్చు. తర్వాత ముఖ్యమైన సందర్భాలు చూద్దాం. అన్న మీ అన్న చెప్పిన ఎట్లా చేయు. తల్లి గుణనిధికి ఉపదేశం చేస్తూ, నాయనా మీ తండ్రి గారు, మీ అన్నంటే మీ తండ్రి గారు చెప్పినట్లా చెయ్యి, అనేది గొప్ప వంశం సుమా అని. చెడుదుముని కథంబునను కూరయు గుడ్డయు లేకు పుత్రక. అని యొక్క దుష్ప్రవర్తన పట్టణంలోని ప్రతి వీధిలో తిరుగుతూ ఉంటే మహారాజుకు తెలిస్తే మరి మనకు ఇచ్చినటువంటి మడి మాన్యాలన్నీ గుంజుకొని నీ తండ్రిని రాజస్థానం నుండి వెళ్ళగొడతారు, నీ వల్ల అన్నవస్త్రాలు లేక నిర్భాగ్యమవుతాం సుమా అనేటువంటి హెచ్చరించినటువంటి సందర్భంలో వస్తుంది. అలానే డబ్బరలు పలుకు వారికి అడ్డంబు కలదే. డబ్బరలు అసత్యాలు పలికే వారికి ఏమైనా అడ్డం ఉంటుందా? ఈ దుష్ప్రవర్తన వల్ల మొదట నిన్ను చూసి నవ్వుతారు, తర్వాత నీ తండ్రిది ఇంత గొప్పవాడు కదా,
కుమారుని చూడడం లేదని నీ తండ్రిని చూసిన అవుతారు, తర్వాత దీనికి అంతటికి మూలమని నా మీద నిందలు వేస్తారు అనేటువంటి సందర్భంలో డబ్బరలు పలుకువారికి అడ్డంబు కలదే. తర్వాత సందర్భం, కీర్తి నీయటి యాగ దీక్షితుడు లేడు. ఎప్పుడైతే యజ్ఞదత్తునికి గుణనిధి యొక్క నిజస్వరూపం తెలుస్తుందో జూదరి వల్ల, ఆ జూదరి అన్ని విషయాలు చెబుతూ ఒక మాట అంటాడు ఆయన. ఏంటి అంటే, మరి నీ కొడుకంతా జూదము ఆడేటువంటి వాడు లేడు, అలానే ఈ క్షితి మీద నీ అంత గొప్ప కీర్తి కలిగినటువంటి యాగదీక్షితుడు లేడు అని చెప్పినటువంటి సందర్భం. ఇది తెలిసినటువంటి మరి యజ్ఞదత్తుడు వెళ్ళినప్పుడు, భ్రష్టు చేసిది నేమి చెప్పగలను, తన భార్య అయినటువంటి సోమిదమ్మను నిందిస్తూ, ఎప్పుడు అడిగినా ఇప్పుడే వెళ్ళాడు, ఇప్పుడే చదివాడు, ఇప్పుడే స్నానం చేశాడు, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్పేదానివి, మరి నీ మాటలు నమ్మి నేను చూడలేదు కుమారుణ్ణి, భ్రష్టుని చేసుకున్నాను, ఆచార భ్రష్టుని చేసుకున్నాను, ఏం చెప్పాలి అనేది బాధపడినటువంటి సందర్భంలో ఉంది. తర్వాత ధనమవునే ఎన్ని చందముల దలప, ఎన్ని విధాలు చూపినా ధనమవుతుందా అని. ఎప్పుడైతే గుణనిధి ఇంటితో సంబంధాన్ని కోల్పోతాడో, తల్లి దూరం అవుతుందో, చేతిలో చిల్లి గవ్వ ఉన్నప్పుడు అప్పుడు విద్య గురించి బాధపడతాడు. ఎక్కడికి వెళ్ళన్నా బ్రతకాలంటే విద్య ఉండాలి కదా, ఏ విద్య రాదు నాకు అని. మరి నిజంగా చోరబాధాధికమైనటువంటి విద్య కాదు. కాబట్టి ఎటువంటి భయము ఎక్కడ కూడా మరి భయానికి గురికాని ధనమేమిటి, అది విద్య. కాబట్టి అయ్యో అది నాకు లేదే, మరి ధనమవుతుందా ఏ విధంగా ఆలోచించిన అనేటువంటి ఆ సందర్భం. ఈ విధంగా ఇవి మొదటి సందర్భాలు. వేరే కూడా ఉన్నాయి ముఖ్యమైనవి. దిశ.